మరి ఈ మోంతా తుఫాన్కి సంబంధించి ఏదైతే ఎన్యూమరేషన్ జరిగిందో నష్టపరిహారం ఇంకా అందలేదు అధ్యక్ష. దాన్ని వెంటనే అందించాలని చెప్పేసి మీ ద్వారా కోరుతా ఉన్నాం అధ్యక్ష. మోంతా తుఫాన్ ఒక ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం అధ్యక్ష. ఆర్టీజీఎస్ నుంచి కంటిన్యూ మానిటరింగ్ చేసుకుంటూ గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు మేము అందరం కూడా ఆ మోంతా తుఫాన్ టైంలో మాక్సిమం ఆర్టీజీఎస్ లో రాత్రి 2 గంటల వరకు కూడా ఉండి తుఫాను దిశ ఎటువైపు వెళ్తుందో అక్కడున్న మంత్రుల్ని అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్స్ ని కూడా ముందుగానే అక్కడికి పంపించడం జరిగింది. అదేంటండి శంకరాభరణం కథ చెప్తే అడవిరావుని అర్థం చేసుకున్నారు. నష్టపరిహారం ఇంకా అందలేదు అధ్యక్ష. దాన్ని వెంటనే అందించాలని చెప్పేసి పంపించడంతో పాటు అక్కడ ఎమ్మెల్యేస్ ని కూడా అలర్ట్ చేసి ఓవరాల్ గా పంట నష్టాన్ని ఎలా తగ్గించాలి, ముఖ్యంగా తుఫాను ప్రభావాన్ని ఎంతవరకు తగ్గించాలి, దాని మీద కూడా ప్రత్యేకంగా టెక్నాలజీని బేస్ చేసుకుని ఉన్న అలర్ట్నెస్ ని బట్టి మనం ఒకటి చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అంటే నేను చెప్పింది మీకు సరిగ్గా అర్థమైనట్లేదు. ఇంకోసారి ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? నష్టపరిహారం ఇంకా అందలేదు అధ్యక్ష. దాన్ని వెంటనే అందించాలని చెప్పేసి సుమారుగా 3 సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద కోఆర్డినేషన్ మీటింగ్, ఎలైన్ డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం. అదేవిధంగా అధ్యక్ష రాత్రి 11 గంటల వరకు కూడా అధ్యక్ష ఎవ్రీ 2 hours కి కూడా ప్రతి కలెక్టర్ గారితో, కలెక్టర్స్, డిపార్ట్మెంట్ అధికారులందరితో కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకుని ఆఖరికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు రాత్రి 11 గంటలకు కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకుని